హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సో ఏంటో జీవితం రోజుకో ఫంక్షన్ ఉంది. ఇవాళ కూడా వెళ్ళాలి. నిన్న మొన్న వరుసగా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అన్ని సీజన్ కదా, మ్యారేజ్ సీజన్ కదా. ఈ రోజు బర్త్డే పార్టీ ఉంది. ఈ మ్యాండేటరీ ఇవన్నీ వెళ్ళక మొత్తం బాగా కావాల్సిన వాళ్ళు అనమాట. సో జంగారెడ్డి కూడా వెళ్తున్నాము. మధ్యాహ్నం స్వామి టెంపుల్ ఎదురుగా కళ్యాణ మండపంలో బర్త్డే అనమాట. మా సంధ్య మా సిస్టర్ వాళ్ళ ఆడబొడుచు వాళ్ళ కూతురు ఫస్ట్ బర్త్డే. ఇంక మ్యాండేటరీ వెళ్ళాలి. సో సండే అలాగో ఫ్రీడే కదా, సో సరే కనిపించి వచ్చేద్దాం కదా అని చెప్పేసి బయలుదేరుతున్నాం జంగారెడ్డి కూడా. సో అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం స్వామి కూడా ఎదురుగా కళ్యాణ మండపం ఈ రోజు అంతా బ్లాగ్లో అది ఉండబోతుంది అనమాట. బర్త్డే పార్టీ అంటే ఎక్కువ మ్యాక్సిమం చూపించింది, ఎందుకంటే కొంతమంది వీడియోలు కనపడడానికి ఇష్టపడరు, ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. మనకంటే పర్లేదు, చిన్నప్పటి నుంచి అలవాటైన ఫీల్డ్. సో నాకు అందుకని చెప్పేసి గమ్మున ఎవరిని చూపించడానికి అంత ఇంట్రెస్ట్ చూపించిన బాగోదేమో, ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఓన్లీ మేమే కనిపిస్తాం. అందుకే ఈవెన్ మా ఇంట్లో కూడా నేను పెద్ద చూపించాను. అందుకనే ఓన్లీ నేను అనుష కానివ్వండి, వీళ్ళంటే నా కాబట్టి సో నాకు పర్లేదు, నాకే ఇబ్బంది లేదు. బట్ గమ్మున ఎవరైనా ఫీల్ అవుతారని చెప్పేసి ఎవరిని చూపించాను అనమాట. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలో వెళ్దాం. వెళ్ళే దారిలో రోడ్డు బాగుంటుంది, అడవిలోంచి వెళ్ళాలి. ద్వారకా తిరుమల చేపు రోడ్డు దోపుచర్ల. సో చలో అవన్నీ చూపిస్తా, కమాన్. అనుష ఫుల్ స్లీప్ పడుకుని పోయింది. సో దోపుచర్ల అడవిలోంచి వెళ్తున్నాం. అంటే ఐ మీన్ అడవి కాదు, ఇవన్నీ చుట్టూ తోటలు, ఇంకేం ఉండదు జనసంచారం, ఈవెన్ సిగ్నల్ కూడా ఉండదు. సో ఇది రోడ్డు. సో చూపిద్దాం అని చెప్పి పెట్టాను. నాకు వెనకాల కనిపించింది అనుష పడుకుంది శుభ్రంగా మొత్తగా. కోతులు ఉంటాయి ఇక్కడ ఎక్కువ. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వాటికి ఏదో వేస్తూ ఉంటారు, అట్టిపళ్ళు మరమరాలు ఇవన్నీ కూడా. సో ఇది రోడ్లు ఇప్పుడు దాకా ఉన్నాయి, జస్ట్ ఎదర కనిపిస్తాయి. మళ్ళీ ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండే, ఈ మధ్యన తగ్గిపోయినాయి. చూపిస్తాను, ఎదరు ఉంటాయి. అయ్యో కోతులు తెగబరిగేస్తున్నాయి రోడ్డు మీద. అటు చాలా ఎక్కువ ఉండే, తగ్గిపోయినాయి ఈ మధ్యన. ఈ వారం అంతా చెట్ల నీళ్ళలో ఉంటాయి, ఫుడ్ కోసం వాటి కోసం కార్లు ఇంకా వెళ్తా ఉంటాయి అన్నమాట. మొత్తం కోతులు అయ్యండి, బుజ్జి బుజ్జి చిన్న చిన్న కోతులు. కానీ కూడా పడుకున్నాడు, లేదా లేవు చూపుతుంది దానికి. మొత్తం కోతులు ఎదరు ఎక్కువ ఉన్నాయి బాగా. కనిపిస్తున్నాయా? రోడ్డు గట్టంగా ఉన్నాయి. కోరిజొన్నలు ఉన్నాయి. ఏయ్ అయ్యయ్యో, ఏంటి వాటర్ కోసం పాపం అయ్యి కోళ్ళు చూడన్నా. వాటర్ రోడ్డు మీద పడినా ఇది ఆగేస్తున్నాయి. ఫుడ్ ఏముండదు అనుకుంటే ఇట్లకి. అయ్యయ్యో, తప్పు ఉండాలి. ఏం దొరక్క రోడ్డు మీద ఉన్న వాటర్ కూడా అలా తాగుతున్నాయి. ఇప్పుడే మధ్యాహ్నం టెంపుల్కి వచ్చి కానీ లేచిందా? కానీ తల్లి నడిచిపోయింది, స్వెట్టింగ్ ఫుల్ గా. సరిపోతే వెళ్దాం లోపలికి. దండం పెట్టుకుని వచ్చారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్. దండం పెట్టుకోండి వీడియో చూసేవాళ్ళు. దండం పెట్టుకుని లారీ మీద కొట్టేసి చెప్పండి. అందరూ బాగుండాలి, అందరూ. ఏంటి అసలు ఖాళీ లేదు ఈరోజు టెంపుల్? వచ్చారు సండే మొన్న అంటావా? స్వాములు ఉన్నారు, స్వామాలు చేయడం కాబట్టి ఓకే. నార్మల్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. ఫుల్ రష్. టెంపుల్ చెట్టు కింద ఉంటారా ఇక్కడ స్వామి? మధ్యాహ్నం చేస్తూ ఉంటుంది. ఇది టెంపుల్ ప్రిన్సెస్.
ప్రసాదం అనుష, ప్రసాదం కావాలా? మామూలుగా లడ్డు ఉంటది, ఇక్కడ తొక్కుల లడ్డు ఉంటది, కావాలా? తొక్కుల లడ్డు తీసుకో. లడ్డు నాకు, పులిహార నువ్వు తినే. నాకు తొక్కుల లడ్డు ఇష్టం, నాకు నేను తింటాను. మొత్తం తినకే. కొంచెం బాగుంది. ఇదిగో మళ్ళీ మళ్ళీ దొంగ 4 పులిహోరలు చేతులు పెట్టుకున్నాడు. భోంచేవి ఇప్పుడు. ఓహో కదా, ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోదాం. కానీ డ్రెస్ చేంజ్ ఇప్పుడు. ఓకే చలో. ఆమె తినే అమ్మా, ఆమె తినే. పిల్లలకి అన్నం పెడతా కష్టాలు. నీట్ గా రెడీ అయ్యారు పిల్లలు. ఆడు వద్దంట. ఒరే చట్టకంటిచ్చేసుకున్నారా? ఇది మా చెల్లి, దాని కొడుకు, దాని కూతురు, వాళ్ళిద్దరు టాపులు వేపేస్తారు పిల్లలకి. పిల్లలు మొత్తం ఆ మోక్షిగడు తక్కువేరు ఇప్పుడు రద్దు చేయడానికి. ఏంట్రా చూపుతున్నా? ఏంటన్నా చెప్పు. చూపేంట్రా, చూపేంట్రా? కొడతావా? కొడతావేంట్రా? దొంగ పిల్లి మూతంతో చేసుకున్నావు ఏంటమ్మా? దొంగ పిల్లి పెరుగన్నం కొట్టి అవును కొట్టి. దొంగ పిల్లి ఏది? నేను తినేసి కానివి కానీ చూసుకుంటే అనుష భోజనం చేస్తుంది. ఇప్పుడు స్క్రీన్ లో చూసారు కదా అనుష దగ్గరికి వెళ్దాం బాదండి. ఏం తింటున్నావే? ఏం తింటున్నావు? వెళ్తావా? అమ్మ దగ్గరికి వెళ్తావా? అమ్మ బాయ్ చెప్పాను, వెళ్ళిపోదాం ఇంటికి. బాయ్ చెప్పు. నన్ను ఇమిటేట్ చేస్తా ఉండే కదా. టీ కాఫీ చాయ్. టీ తాగుతావా? కాఫీ తాగుతావా? చాయ్ తాగుతావా? సోడా తాగుతావా? దాహమే. నాన్ వెజ్ తినేసి దాహం వేస్తుందా? జస్ట్ ఏలూరు దాటం, జస్ట్ ఒక రోడ్డు మిస్ అయ్యి ఒక 50 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చేసాం. సో ఇక్కడ పొన్నమి ఫుడ్ ప్లాజా అంట. సో ఇక్కడ కాఫీ టీ ఏమైనా తాగుదామని ఆగాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 30-40 కిలోమీటర్స్ మైల్ అంతే వెళ్ళిపోతాం. చలో పదాలు. అనుష సోడా కావాలండి, లెమన్ సాల్ట్ సోడా. హాయ్ చిక్కలు. రావట్లేదా? లాక్ వేస్తానులే, గ్లాస్ తీసేస్తుంది కాన్వి అని. సోడా నేను తాగిస్తా. మీ మమ్మీకి ఏం కావాలి? కాఫీ తాగుతారా? సోడా తాగుతారా? డ్రింక్ థమ్స్అప్ తేనా? ఓకే. కానీ ఏమా బొజ్జున్నా కదా లేచిపోయావే. దానికంటే ఇదిగో. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది. 50 కిలోమీటర్స్ లాంగ్ ట్రావెల్ చేయడం వల్ల డిస్టెన్స్ చాలా ఎక్కువ అనిపించింది. చాలా 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 అలసిపోయాం ఈరోజు. ఇంకొచ్చేసి అలా ఫ్రెష్ అయిపోయి తినేసి ఇదిగో ఈరోజు సరదాగా మూవీ నైట్ చూద్దాం కదా అని చెప్పేసి మహావతార్ నరసింహ. సో ఆ మూవీ పెట్టుకుని టీవీలో అలా కింద నేల మీద అలా పడుకొని చూస్తున్నాడు. కాన్ఫిగర్ కూడా చూస్తున్నాడు. సో ఇంక ఈ రోజు బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్లాగ్ తో మళ్ళీ కలుసుకున్నాను. కీప్ ప్లానింగ్. బాయ్.